సో ముగించేద్దాంలేండి. క్షమాపణ. సో డెలివరెన్స్ పొందుకోవాలి ఈ విషయంలో. అందుకే దేవుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళను స్వతంత్రులుగా చేస్తుందని చెప్తుంది. సో ఇదే నిజమైన స్వతంత్రత ఇదే అండి. సో ఇలాంటి విషయాలలో మనం డెలివరెన్స్ పొందుకోవడమే నిజమైన స్వతంత్రత, నిజమైన ఫ్రీడమ్. ఇట్స్ ఎ ఫ్రీడమ్. ఎందుకంటే మన కంటికి కనిపించని రోగం ఇది, కంటికి కనపడని శత్రువు అది మన లోపలనే ఉండి నివసిస్తున్నాడు. సో ఇన్ని రోజులు గ్రహించుకోలేకపోయాము. ఇంత పెద్ద శత్రువు, చాలా పెద్ద శత్రువు అండి. క్షమించలేని గుణం చాలా పెద్ద శత్రువు. ఆ శత్రువు మన లోపలనే ఉన్నాడు. సో మనం గ్రహించుకోలేకపోయాము. ఆ శత్రువు లోపల ఉండి అందరి మీద ద్వేషం పుట్టేలాగా, అందరి మీద కోపం పుట్టేలాగా, అందరి మీద పగ పుట్టేలాగా, దేవుడి యొక్క కృప మన మీద అనుగ్రహించకుండా, దేవుడి యొక్క ఆశీర్వాదాలు మన దగ్గరికి రాకుండా, దేవుడిలాగా మనం మార్చకుండా, ఈ శత్రువు మన లోపలనే ఉండి మనల్ని ఇప్పటి వరకు పొల్యూట్ చేశాడు, డ్యామేజ్ చేశాడు. సో వీటి నుంచి మనం స్వతంత్రులు కావాలి. ప్రేయర్ వల్లనే వీటన్నిటి నుంచి స్వతంత్రులం అవుతాము. సో అడగండి దేవుని అన్ఫర్గివ్నెస్ హార్ట్ నుంచి రిలీజ్ చేయమని అడగండి. లవ్ హార్ట్ అని ఇవ్వమని అడగండి. కైండ్నెస్ హార్ట్ అని ఇవ్వమని అడగండి. గుడ్నెస్ హార్ట్ అని ఇవ్వండి. కంపాషన్ అండ్ మెర్సిఫుల్ హార్ట్ నుంచి విడుదల కలిగి ఇవ్వమని అడగండి. సో దీస్ ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకసారి నువ్వు సెట్ ఫ్రీ అయిపోతావు. ఒకసారి క్షమించే గుణం వచ్చిందంటే యూ ఫ్రీ ఫ్రమ్ బాండేజెస్ అండి. యూ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ బాండేజెస్. ఇట్స్ బాండేజెస్. ఇవన్నీ కూడా ఈవిల్ మన కట్టిన సంఖ్యలు. ఇవన్నీ కూడా క్షమించలేకపోవడం అదొక సంఖ్యలు, లేకపోతే అదొక రోగము, లేకపోతే అదొక దురాత్మ శక్తి. సో యూ కెన్ కాల్ ఎనీథింగ్, మీరేమైనా అనుకోవచ్చు. సో దీని నుంచి మనం విడుదల పొందుకోవాలి. అందుకే ఒకటే నాతో పాటు అనండి, జస్ట్ సింపుల్ ప్రేయర్. ప్లీజ్ రిపీట్ విత్ మీ. యేసయ్య, నా భర్త మంచివాడే, నా భార్య మంచిదే, నా పిల్లలు మంచోళ్ళే, నా అన్నదమ్ములు మంచి వాళ్ళే, నా కోడలు మంచిదే, నా అత్త మంచిదే, నా ఇరుగు పొరుగు వాళ్ళు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. నాయన ఏదైనా తప్పులు పొరపాట్లు నా లోపల ఉంటే, నా లోపల ఏమైనా దోషాలు ఉంటే నన్ను క్షమించు ప్రభువా. సో చాలు, ఇట్లా ప్రార్థిస్తే చాలండి. నీ లోపల ఏమైనా దోషాలు ఉంటే కడుగు ప్రభు అని ప్రార్థిస్తే చాలు. సో అందరు మంచోళ్ళే, చుట్టూ మనకు మంచోళ్ళే. ఒకవేళ వాళ్ళు చెడు చేసినా కూడా వాళ్ళు మంచోళ్ళలాగానే చూడు. సో వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా మంచోళ్ళ లాగానే చూడు. సో ఎందుకు నీకు ఆ క్షమాపణ గుణం వస్తుంది. నేను అలాగే అంట, అందరూ మంచోళ్ళే ప్రభువా. నా తల్లి మంచిదే, నా తండ్రి మంచోడే, అన్నదమ్ములు మంచోళ్ళే, భార్య పిల్లలు మంచోళ్ళే, అత్తగారి కుటుంబం మంచిదే, నా ఫ్రెండ్స్ మంచోళ్ళే, నాకు అందరూ కూడా మంచి వాళ్ళే. నాయన ఇంకా నా లోపలనే ఏదైనా లోపం ఉంటే, నా లోపల ఏమైనా దోషం ఉంటే, నా లోపల ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే కడుగు ప్రభువా. సో ఐ విల్ ఆస్క్ లైక్ దిస్ అండి. కానీ చాలా మంది ఏమంటారు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాళ్ళు మంచోడు కాదు. ఎందుకంటే బుద్ధి ఇక్కడ కరెక్ట్ లేకపోతే నీకు అందరూ చెడ్డగానే కనపడతారు. అర్థమవుతుందా? నీ బుద్ధి ఇక్కడ కరెక్ట్ గా లేకపోతే అందరూ కరెక్ట్ గా కనపడరు. ఇప్పుడు నేను వైట్ గ్లాస్ వేర్ చేశాను, నాకు లోకమంతా వైట్ గా కనపడుతుంది. ఇది తీసి బ్లాక్ గ్లాస్ పెట్టుకున్నాను అనుకోండి, లోకమంతా బ్లాక్ కనపడుతుంది. ఇది తీసి గ్రీన్ గ్లాస్ పెట్టుకున్నాను అనుకోండి, లోకమంతా గ్రీన్ గా కనపడుతుంది. సో అర్థమవుతుందా? ఒకరిని నువ్వు పిన్ పాయింట్ చేస్తున్నావు అంటే ప్రాబ్లం నీది, ఒకరు నిన్ను పిన్ పాయింట్ చేస్తున్నారంటే ప్రాబ్లం వాళ్ళది. అర్థమవుతుందా అండి? సో అందుకే అందరూ మంచోళ్ళే ప్రభువా, నా లోపలనే దోషాలు ఉన్నాయి, నా లోపలనే తప్పులు ఉన్నాయి, కడుగు ప్రభువా, తీసివే ప్రభువా. అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది, అప్పుడు నీకు విముక్తి దొరుకుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, నేను ఒక్కనే కరెక్ట్, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. దాంట్లో నీకేమున్నట్టు? ద్వేషం ఉన్నట్టు, నీకేమున్నట్టు? పగ ఉన్నట్టు, నీకేమున్నట్టు? క్షమించలేని గుణం ఉన్నట్టు. అప్పుడే నువ్వు ఇలా మాట్లాడుతుంటావు. అందుకే మంచివాడు ఎప్పుడు కూడా, నేను చాలా మందిని చూసానండి, మంచివాడు ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి నెగిటివ్ గా ఆలోచించాడు, నెగిటివ్ గా మాట్లాడాడు. చెడ్డవాడే నెగిటివ్ గా ఆలోచిస్తాడు. వంకర్లు ఉన్నోడే లోపాలను తీస్తాడు. ఎక్కువ లోపాలు ఉన్నోడే ఇతరుల లోపాలను ఎక్కువగా తీస్తాడు. వాడి లోపల లోపాలు ఉన్నది. అందుకే ప్రాబ్లం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ప్రాబ్లము నీ ఆలోచనలోనే ఉంది, నీ మనసులోనే ఉంది. వాళ్ళ లోపల ఎక్కడ ప్రాబ్లం లేదు. సో యూ కెన్ లుక్ అదర్స్ లైక్ దట్. నువ్వు ఇతరులను ఆ విధంగా చూడు. అందరు మంచోళ్ళే. ఒకవేళ వాడు చెడు చేసినా కూడా వాడు మంచోడు. ఎందుకంటే దేవుడు ఆ చెడుని కాస్త మేలుకే మారుస్తాడు. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములు యోసేపుకి చెడు చేయాలని చూశాడు, కానీ దేవుడు మేలు చేశాడా లేదా? ఆ చెడు చేయకపోతే యోసేపు ప్రధానమంత్రి అయ్యేవాడా? కాదు కదా. ఆ చెడు చేయడం వల్లనే కదా యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. సో అలాగే యోసేపు కూడా అదే అంటాడు, మీరు నాకు కీడు చేయాలని చూశారు, కానీ దేవుడు నాకు మేలే చేశాడు. అర్థమవుతుందండి? దే ఆర్ డెస్టినీ హెల్పర్స్. మన లైఫ్ లో డెస్టినీ హెల్పర్స్ మనల్ని పుష్ చేయడానికి ఉంటారు.
అందుకే నీకు ఎవరైనా చెడు చేయాలనుకుంటున్నారా అని నీకు అనిపించిందా? అది చెడు కాదు. దేవుడు దాని వెనకాల వాళ్ళ ద్వారా మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. సో కాబట్టి ఇవన్నీ లోతైన మర్మాలమ్మ. దేవుడు ఎలా ఆపరేట్ చేస్తాడు మనల్ని తెలుసుకోవడానికే ఇవన్నీ కూడా చెప్తున్నాను మీకు. సో చూద్దాం. ఎందుకంటే నా జీవితంలో కూడా కొంతమందిని దేవుడు అలో చేశాడు. వాళ్ళ వల్ల డ్యామేజ్ అయిందని అనుకున్నాను, కానీ వాళ్ళ వల్లనే నాకు చాలా లాభాలు జరిగాయి. నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ వల్లనే నాకు లాభాలు జరిగాయి. సో మనకు చెడు చేయాలనుకున్న వాళ్ళ వల్లనే మేలు జరిగింది నాకు. సో అలాంటి దేవుడు అలో చేస్తాడు అలాంటి వాళ్ళను. అందుకే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. నీ మిత్రుడి కంటే ఎక్కువగా శత్రువుకే థ్యాంక్స్ ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే శత్రువు నుంచి నేర్చుకునేది మనకు ఎక్కువగా ఉంటుంది మిత్రుల కంటే. నువ్వు సమృద్ధిలో నేర్చుకునే దానికంటే ఎక్కువగా లేమిలో నేర్చుకోవడంలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే థ్యాంక్స్ చెప్పాలి అన్నిటికీ కూడా. సో అందుకే క్షమించే గుణము చాలా మోస్ట్ పవర్ఫుల్ వీపన్ అండి, పవర్ఫుల్ వీపన్ ఫర్ క్రిస్టియన్స్. సో ఎవరికి క్షమించే గుణం ఉంటుందో వాళ్ళ దగ్గర దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటుంది. చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పుదను ఏమనగా. సో యేసు ప్రభువారు ఇప్పుడు మనందరితో చెప్తున్నాడు. చూద్దాం ఏం చెప్తున్నాడు. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సో సహోదరుని మీద, సహోదరు అంటే మన తల్లి కుమారుడో లేకపోతే మన తల్లి కుమారుడు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సహోదరుడే. నీ పొరుగువాడు అందరూ కూడా సహోదరులే. అంటే నీ పొరుగువాడు కోపపడువాడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. అంటారు కదా చాలా మంది, నా అక్క మంచిది కాదు, నా చెల్లి మంచిది కాదు, నా కొడుకు మంచోడు కాదు, నా కూతురు మంచోడు కాదు, నా మరదలు మంచిది కాదు, లేకపోతే నా అత్తగారు మంచోడు కాదు, నా కోడలు మంచిది కాదు, వాళ్ళ పేరెంట్స్ మంచోడు కాదు. సో చూసారా, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు, అంటే నీ పొరుగువాడిని చూసి మంచోడు కాదు, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మహాసభ ఎక్కడ? పరలోకంలో ఉంటుంది, అక్కడికి తీసుకొస్తాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలో నగును. చూసారా? అందుకే చాలా మంది చేసే తప్పు ఇదే, బిగ్గెస్ట్ మిస్టేక్. నేను ఒక్కనే మంచోని, మిగిలిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని చిత్రీకరిస్తారు. చూసారా, వాళ్ళందరూ ఇగో నరకాగ్నికి లోనవుతారు. అందుకే చూసారా, దేవుడు స్మార్ట్ గా మనతోటి ముందుగానే ప్రేయర్ చేపించాడు. సో ఈ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. అయ్యి అందరూ మంచోళ్ళే ప్రభువా, నా చుట్టూ నా సమాజం మంచిదే, నా చుట్టూ నా బంధువులు, నా స్నేహితులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య పిల్లలు అందరూ మంచోళ్ళే, నా లోపలనే వెళ్ళాను. సో ఇలా నువ్వు పలకాలి. నా లోపలనే ఉన్న లోపం ఉంటే నా దోషాలను కడుగు ప్రభువా, నా అతిక్రమం తీసు ప్రభువా అని అడుగు. అందుకే గాని నువ్వు ఇతరులను చూసి వ్యర్థుడా. చూడండి ఇక్కడ వాక్యం చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడు, అంటే నీ పొరుగువాడిని చూసి వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, వాడు మూర్ఖుడు అని చెప్పువాడు. కొంతమంది స్ప్రెడ్ చేస్తారు చూసారా, ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి స్ప్రెడ్ చేస్తాడు, చెడ్డగా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడట, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఒకవేళ వాడు నీకు చెడు చేసినా వాడు మంచోడే, గుర్తుపెట్టుకోండి. ఆమె నీ గురించి చెడుగా మాట్లాడినా ఆమె మంచిదే, అలాగా ట్రీట్ చేయండి. ట్రీట్ పాజిటివ్లీ. ఎందుకంటే ఆ చెడు వెనకాల దేవుడు ఒక మేలును దాచిపెడతాడు. ఆ చెడువాడు లేకపోతే ఆ మేలు జరగదు. ఇప్పుడు ఇస్కరేతు యూదా ఉన్నాడు, 30 వెండినాల కోసము యేసయ్యను అమ్మడానికి ప్రయత్నించాడు, ఫలితాన్ని పొందుకున్నాడు. 30 వెండినాలకు యేసయ్యను అమ్మేశాడు. ఆయన అమ్మేస్తేనే కదా ఆయన శిల్వ మరణం పొందుకొని మనందరికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆయనే అమ్మకపోతే ఆయన మరణం పొందుకునేవాడు కదా, మనందరికి రక్షణ వచ్చేది కాదు కదా. చూసారండి, డెస్టినీ హెల్పర్స్ వాళ్ళందరూ కూడా. అందుకే నీకెవరైనా చెడు చేసినా కూడా వాళ్ళు మంచోళ్ళే అను, అంతే. ఎందుకంటే ఆ చెడు వెనకాల దేవుడే మేలుని దాచిపెడతాడు. దేవుడే కొంతమందిని నీకు అలా నెగిటివ్ గా చేస్తాడు. నాకు అలాంటి వాళ్ళతోటి చాలా మేలులు జరిగాయండి, నిజంగా చాలా మేలులు జరిగాయి. అందుకే అలాంటి వాళ్ళను దేవుడు అలో చేసినందుకు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓ కంపెనీలో నా గురించి ఒక వ్యక్తి ఊకే చెడ్డగా మాట్లాడేవాడు, కానీ ఆయన వల్ల నాకు కంపెనీలో మంచి పేరు వచ్చేసింది. ఆయన వల్ల నాకు ఆ కంపెనీ నుంచి వెళ్ళి ఇంకో కొత్త కంపెనీకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సో అంటే ఆయన చెడు చేద్దామని అనుకున్నాడు, కానీ దేవుడు మేలే చేశాడు. సో అలా ఉంటుందండి. అందుకే ఈ రోజు నుంచి అందరూ మంచోళ్ళే ప్రభువా అని అడగండి. అందరూ మంచోళ్ళే ప్రభువా, నా లోపలనే దోషం ఉంది ప్రభువా, తీసివే ప్రభువా అని అడగండి. అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది, అప్పుడు నీకు విముక్తి దొరుకుతుంది. అంతే కదా అండి. మన లోపల కూడా లోపాలు ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా మన లోపాలను బయటికి చెప్పుకోము. సో మన లోపల కూడా తప్పులు పొరపాట్లు ఉంటాయి, ఎప్పుడు చెప్పుకోము. సో అందుకే నీ లోపాలు నీ తప్పులు దేవుడి దగ్గర చెప్పుకో, అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది. అదే అంటున్నాడు కదా దేవుడు.
సో నీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అందుకే నీ శత్రువుని కూడా మిత్రులాగానే ట్రీట్ చేయి. సో ఇప్పుడు నీకు క్షమించే గుణం వస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఫ్రీ అవుతావు. నేనైతే ఫ్రీ అయ్యానండి. ఇప్పుడు నాకు ఏమైనా చెడు చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడినా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ బాండేజెస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. ఆ అన్ఫర్గివ్నెస్ నుంచి ఆ బాండేజ్ నుంచి నేను ఫ్రీ అయ్యాను. సో అప్పుడు నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడను. నా దగ్గరకు వచ్చి ఎవరైనా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తే నేను కూడా వాళ్ళకు గైడ్ చేస్తాను. సో దాని వెనకాల ఏం మర్మం ఉందో మనకు తెలియదు. యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు అని చెప్పి పంపిస్తాను. సో అందుకే నీ నుంచి ఏమని చెప్పాను, ఆ నెగిటివ్ ఫామ్ కావద్దు, నెగిటివ్ ఆలోచన రావద్దు. అందుకే అందరినీ కూడా క్షమించేసేయండి. అందరూ బాగుండాలని కోరుకోండి. అందరి మీద కూడా మీరు ప్రేమను చూపించండి, కరుణను చూపించండి, కృపను చూపించండి. ఈ ఒక్క మాట అనుకోండి, అందరూ మంచోళ్ళే, నా లోపలనే లోపం ఉంది, అందరు కరెక్ట్ గానే ఉన్నారు, నా లోపలనే ఏదో మిస్టేక్ ఉంది, అందరూ రైటే, నా లోపలనే రాంగ్ ఉంది అని అనుకోండి. చాలు, మోక్షం దొరుకుతుంది, విముక్తి దొరుకుతుంది. దేవుడి ముందు ఒప్పుకో. కానీ ఇప్పటి వరకు చాలా మంది కూడా వాళ్ళు వాళ్ళు నేను ఒక్కదాన్ని కరెక్ట్ అన్నారు. తప్పు, అది 100% తప్పు. బైబిల్ ఒకటే చెప్తుంది, నీ కంటిలో ఉన్న దుమ్ముని చూసుకోక ఇతరుల కంటిలో ఉన్న దూరుని చూచుట ఎలా అని అంటాడు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటమ్మా, నీకు ఆ హార్ట్ రావాలి, ఫర్గివ్నెస్ హార్ట్ రావాలంటే నువ్వు ఇలా పలకాల్సిందే. సో అందరు కూడా మంచి వాళ్ళే, నా లోపలనే లోపం ఉన్నప్పుడు నీకు వాటి మీద ఉన్న కోపం పోయి నీ తప్పులేంటిదో నీకు కనపడుతుంటా అంటే. కావున నీ బలిపీఠము నొద్దన అర్పం నర్పించుచుండగా నీ మీద సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా. ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్ళావు, అక్కడ ఒక ₹1 ఆఫరింగ్ ఇస్తున్నావు, దేవుడికి ₹1 ఆఫరింగ్ రిలీజ్ చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఒక సహోదరుని మీద విరోధంగా ఉన్నది, సో నువ్వు ఒక సహోదరు మీద కోపం ఉంది నీకు, ఆ కోపంతో ఆ ఆఫరింగ్ ఇస్తున్నావు. సో ఒకవేళ నీకు ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు వాడు గుర్తుకు వచ్చాడు అనుకో, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి ఆ ₹1 అక్కడ విడిచిపెట్టి, అంటే వెయ్యకుండా మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. చూసారా, అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? అన్నాడు హేబేలు కయ్యూను చూద్దామండి. హేబేలు రైట్ మైండ్ సెట్ తో, రైట్ హార్ట్ తో, రైట్ థాట్ తో, రైట్ ఐడియాతో దేవుడికి అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అలాగే కయ్యూను రాంగ్ మైండ్ సెట్ తో, రాంగ్ ఇంటెన్షన్ తో అండ్ రాంగ్ ఐడియాతో దేవుడికి అర్పణ ఇచ్చాడు. కానీ దేవుడు కయ్యూని అర్పణ అంగీకరించలేదు. ఎందుకంటే ఇన్ సైట్ ఆఫ్ గాడ్ కయ్యూనికి మంచి మైండ్ సెట్ లేదు, కానీ హేబేల్కి మంచి మైండ్ సెట్ ఉంది. కాబట్టి హేబేల్ యొక్క అర్పణనే అంగీకరించబడింది. అర్థమవుతుందా? మొన్న ఒక సేవకుడు వచ్చాడు, తనకు భార్యతో ఇష్యూస్ ఉన్నాయి. నేను అన్నాను, బ్రదర్, ఫస్ట్ నువ్వు సేవను ఆపివేసి నీ భార్యతో సమాధాన పడు. సో నీ భార్యతో సమాధాన పడు, అప్పుడు నీ సేవ దేవుడికి ముడుతుంది. సో నువ్వు ఇంట్లో భార్యతోటే గొడవపడి నువ్వు సేవ చేస్తే అది ఎలా ముట్టదు కదా. అందుకే ఇప్పుడు నేను కూడా అందరి మీద ద్వేషం పెట్టుకొని, అందరి మీద విరోధత్వం పెట్టుకొని సేవ చేస్తే నా సేవ దేవుడి దాకా ముట్టదు. అర్థమవుతుందా? మీరు కూడా అందరి మీద ద్వేషం పెట్టుకొని, పగ పెట్టుకొని ఒక ఆఫరింగ్ దేవుడికి ఇచ్చారనుకో, దేవుడికి ముట్టదు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను, లార్డ్ రిలీజ్ మీ ఫ్రమ్ అన్గాడ్లీ మైండ్ సెట్ నుంచి నన్ను విడుదల కలిగించు ప్రభువా. వరల్డ్లీ మైండ్ సెట్ అంటే ఈ లోకానుసారమైన మనస్సు, అది దాని నుంచి విడుదల కలిగించు ప్రభువా అని అడగండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఒకవేళ ఆఫరింగ్ ఇస్తున్నావు, ఒకవేళ నీ సహోదరు మీద కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, సో ఆఫరింగ్ ఇవ్వకు. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ సహోదరునితో సమాధాన పడు, వాడితో టైఅప్ గా, వాడితో ఒక జిల్ కా, వాడితో నువ్వు సింక్ కా. సో ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపు. సో చూసారా, అంటే నువ్వు క్షమించేసే ఫస్ట్. సో ఇప్పుడు నీ యొక్క ఆఫరింగ్ నాకు యాక్సెప్ట్ చేస్తాను అంటాడు దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు అందరితో సమాధానంగా ఉండి ఆఫరింగ్ ఇవ్వు, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నాడు. సో అన్నాడు, కయ్యని యాక్సెప్ట్ చేయలేకపోయాడు దేవుడు, రైట్ మైండ్ సెట్ లేక. సో హేబేల్ యాక్సెప్ట్ చేశాడు, హేబేల్ది రైట్ మైండ్ సెట్ ఉండడం వల్ల. అందుకే వి షుడ్ హ్యావ్ రైట్ మైండ్ సెట్. అర్థమవుతుందా? అందుకే టుడే యూ షుడ్ ప్రే, లార్డ్ గివ్ మీ ద రైట్ మైండ్ సెట్.
గివ్ మీ ద రైట్ హార్ట్, గివ్ మీ ద రైట్ థాట్స్, గివ్ మీ ద రైట్ ఐడియాస్, గివ్ మీ ద రైట్ విల్స్ ఇన్ మై బాడీ అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. లార్డ్ రిలీజ్ మీ ఫ్రమ్ అన్గాడ్లీ మైండ్ సెట్. ఇదంతా అన్గాడ్లీ మైండ్ సెట్ అండి. ద్వేషము, పగ, ప్రతీకారం, వరల్డ్లీ మైండ్ సెట్ అండి. ఈ లోకానుసారమైన మైండ్ సెట్, దేవునికి విరోధమైన మైండ్ సెట్ ఇది. ఈ మైండ్ సెట్ నుంచి రిలీజ్ అయినా లార్డ్ ఫిల్ మై బాడీ విత్ గాడ్లీ మైండ్ సెట్, గాడ్లీ మైండ్ సెట్, దేవుడి యొక్క మైండ్ సెట్ తో నింపండి ప్రభు అని అడగండి. దేవుడు అలాగే చేస్తాడు. సో చూసారా అండి. సో నువ్వు ఒకవేళ బలిపీఠం దగ్గర నీ అర్పమును విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పమును అర్పింపము. నీ ప్రతివాదితో నీవు త్రోవగా ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. సో రిలీజ్ ఫ్రమ్ యువర్ హార్ట్, రిలీజ్ ఫ్రమ్. ఎక్కువగా నీ మనసులో బాధ పెట్టుకోకు, ఎక్కువగా ఎవరి మీద ద్వేషం పెట్టుకోకు, రిలీజ్ చేసాయి. లేని ఎడల ఒకవేళ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. అందుకే గొడవలకు, కొట్లాటలకు, అల్లర్లకు, డిబేట్లకు, డిస్కషన్లకు, గొడవలకు, వీటన్నిటికీ మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ అపవాది క్రియలండి. నీకెవరి మీద కోపం ఉందా, వాడిని ప్రేమించు. నీకెవరి మీద కోపం ఉందా, వాడిని చల్లార్చు, కానీ వాడి పుండు మీద కారం వేసినట్టు వాడిని రెచ్చగొట్టకు. అందుకే నీ నుంచి పాజిటివ్ గానే రియాక్ట్ గా, నీ నుంచి హంబుల్ గానే రియాక్ట్ గా, లేకపోతే వాడిని నువ్వు డ్యామేజ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు వాడు ఒక మాట అన్నాడని మనం 2 మాటలు అన్నాం అనుకో, అసలే లోకము బాగాలేదు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. సో చాలా మంది ఈ రోజులలో పగలు ఎలా తీర్చుకుంటున్నారు? బ్లాక్ మ్యాజిక్ ద్వారా, విచ్ క్రాఫ్ట్ ద్వారా, లేకపోతే నరహత్యల ద్వారా ఎల్లోగా అలాగా పగలు తీర్చుకుంటున్నారు. అందుకే ఎవరి మీద కోపం మీరు పెట్టుకోకండి. మీ మీద ఎవరైనా కోపం పెట్టుకుంటే మనమే సమాధానంగా ఉందాము, మనమే సాక్ష్యంలాగా ఉందాము, లేకపోతే వాళ్ళ నుంచి మనకు డ్యామేజ్ వస్తుంది. సో ఇవన్నీ అపవాది ఇలా నీ ఎన్విరాన్మెంట్ ఇలా క్రియేట్ చేస్తుంటా అంటాడు, నీ అట్మాస్ఫియర్ ఇలా క్రియేట్ చేస్తుంటా అంటాడు డెవిల్. సో అందుకే ఇట్స్ ఎ ట్రాప్ ఆఫ్ డెవిల్ అండి, ఇట్స్ ఎ ట్రాప్ ఆఫ్ డెవిల్. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు ట్రాప్ ఆఫ్ డెవిల్. అది ఎక్కడ ఉండదు, మళ్ళీ ఇంట్లోనే ఉంటది. ఆ ఇంట్లో కూడా అలా ఉండకుండా చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా ఇంట్లో పీస్ గా ఉండేలాగా చూసుకోవాలి, సైలెంట్ గా ఉండేలాగా చూసుకోవాలి, ప్రజెన్స్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. హంబుల్ గా అంటే గట్టిగా అరవడాలు, ఇంట్లో గట్టిగా మాట్లాడాలు మానుకోవాలి. సో సైలెంట్ గా, ఎంత పీస్ గా ఉంటే ఇల్లు అంత ప్రశాంతత, అంత బాగుంటుంది, దేవుడి యొక్క ప్రజెన్స్ ఉంటది. ఎందుకంటే ఇవన్నీ కూడా అపవాది క్రియలు. గట్టిగా అరవడము, లేకపోతే షౌటింగ్ చేయడం, ఒకరి మీద ఒకరు కరుసుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, గుద్దుకోవడం, తన్నుకోవడం, ఇవన్నీ కూడా అపవాది క్రియలు. సో నువ్వు ఎంత ప్రేయర్ చేసినా కూడా ఈ క్రియలు బాగా లేకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. అందుకే నీ భర్తతో గొడవ ఉందా, సమాధాన పడు. నీ భార్యతో గొడవ ఉందా, సమాధాన పడు. నీ పిల్లలతో ఉందా ఇష్యూ, సమాధాన పడు. సో అందరి హృదయాలు స్వస్థత పడాలి. మరీ ముఖ్యంగా కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురు ఏక మనస్సు ఉండాలి, నలుగురుంటే నలుగురు ఏక మనస్సు ఉండాలి. ఆ నలుగురు కూడా ఒకరికొకరు క్షమించుకోవాలి. మనకు తెలియదు, ఇప్పుడు నాకు తెలియదు నా భార్యకు విరోధంగా ఎన్ని తప్పులు చేస్తున్నాను, నా పిల్లలకు విరోధంగా ఎన్ని తప్పులు చేస్తున్నాను, అండ్ నా దేవుడికి నచ్చినట్టుగా నేను నా పిల్లల్ని పెంచుతున్నానా లేదా తెలియదు. అందుకే ఐ విల్ ఆస్క్ గాడ్, అయ్యా నా పిల్లలకు, నా భార్యకు విరోధంగా ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తుంటే క్షమించండి, మన్నించండి. సో అలా నేను ప్రేయర్ చేసుకుంటాను. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ గాట్ దట్ ఫర్గివ్నెస్ ఆర్ట్. చాలా మందికి ఉంటది, ఏంటి నా నేను భర్తను కదా, నేను ఎట్లా పడితే అలా మాట్లాడతా భార్యతోటి. నో, దేవుడు యాక్సెప్ట్ చేయడు, అలాంటి అన్ని యాక్సెప్ట్ చేయడు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో నీ వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూసారండి, హృదయం చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన యందు హృదయం వ్యభిచారం చేశాడట. హృదయంతో వ్యభిచారం అంటే వ్యభిచారం చేసేవాళ్ళు పరలోకానికి వెళ్ళారు. అలాగే ఒకరిని ద్వేషించేవాడు కూడా, ఒకరిని హృదయపూర్వకంగా ద్వేషిస్తున్నావంటే వాడిని నరహత్య చేసిన దాంతో సమానం. గుర్తు పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, నేను వెళ్ళి ఒక అమ్మాయితో పాపం చేయట్లేదు కదా అనుకోవచ్చు, కానీ నీ మనసులో పాపం చేసినా కూడా దేవుడి దృష్టికి పాపువే అవుతావు. అలాగే నువ్వెవరిని మర్డర్ చేయట్లేదు కదా, ఎవరితో వెళ్ళి గొడవలు పెట్టుకోవట్లేదు కదా అని అనుకుంటున్నావు, కానీ నీ మనసులో ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నా వాడిని మర్డర్ చేసినట్టే. యు ఆర్ ద క్రిమినల్ ఇన్సైట్ ఆఫ్ గాడ్. నేనేం దొంగతనం చేయట్లేదు కదా, లేదు పొరుగోడిది ఒక 100 రూపాయలు కొట్టేయాలని నీ మనసులో ఆలోచన వచ్చిన దేవుడి దృష్టికి దొంగవైపోతావు.
అందుకే మనస్సు చాలా 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 ముఖ్యమండి. మనసుని కాపాడుకోవడం, హృదయాన్ని కాపాడుకోవడం, ఆలోచనలను కాపాడుకోవడం ముఖ్యము. అందుకే దేవుడు వీటిని కన్సిడర్ చేస్తారు. నీ హృదయం ఎలా ఉందో కన్సిడర్ చేస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయో కన్సిడర్ చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి పాపం చేయట్లేదు ఆ స్త్రీతో, కానీ నీ హృదయంలోనే కామంతో ఉన్నావు, ఆ స్త్రీ మీద చెడు కోరికలు ఉన్నాయి, అయితే నువ్వు వ్యభిచారం చేశావు, అయితే నువ్వు నరకానికి రాలేవు. చూసారా, గాడ్ విల్ జడ్జ్ బేస్డ్ ఆన్ యువర్ హార్ట్ ఆల్సో. నీ హృదయాన్ని బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే నీ లోపల క్షమించలేని గుణం ఉందా, అయితే నీ హృదయంలో క్షమించలేని గుణం ఉందా, అయితే నువ్వు కూడా దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. మనందరం అందుకే అది అల్లో చేయొద్దు. నీ లోపల ద్వేషం ఉందా ఒక మనిషి మీద, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంటి ముందట వాళ్ళ మీద ఒక ద్వేషం ఉంది నీ మనసులో, అయితే నువ్వు వాడిని చంపుతున్నట్టే, నరహత్య చేస్తున్నట్టే. అది కూడా దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. సో అందుకే చూసారండి, క్షమించే గుణం ఎంత ఇంపార్టెంటో మనందరికీ కూడా. సో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద పారవేయము. అంటే నీకు ఈ ద్వేషము, ఈ పగ, ఈ ప్రతీకారం కంటే నీకు పరలోక రాజ్యం ఇంపార్టెంట్. ఇది లోకానుసారమైన మైండ్ సెట్ అండి. ఈ ద్వేషము అనేది, ఈ పగ అనేది, ప్రతీకారం అనేది, అసూయ అనేది, గర్వం అనేది పరలోకంలో ఉండదు, భూలోకంలోనే ఉంటది. అందుకే ఈ లోకానుసారమైన మైండ్ సెట్ గాడ్లీ మైండ్ సెట్ కాదు, అన్గాడ్లీ మైండ్ సెట్. ఒకవేళ ఈ మైండ్ సెట్ నీకుంటే దాన్ని తీసివేసేయి, ఆ ఈగోని తీసేసాయి, ఆ ద్వేషాన్ని తీసేసాయి, ఆ పగను తీసేసాయి. నీ దేహం అంతయు నరకంలో పడవేయుట కంటే నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? ఎందుకు ఆ క్షమించలేని గుణం పెట్టుకొని నరకానికి వెళ్ళడం ఇంపార్టెంటా, మనం అందరినీ క్షమించేసి పరలోకానికి వెళ్ళడం ఇంపార్టెంటా? యేసు ప్రభువారు ఏం చేశాడు, మరణించే ముందు అందరినీ హృదయపూర్వకంగా క్షమించేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. సో మనం కూడా అందరినీ హృదయపూర్వకంగా క్షమించేసి పరలోకానికి వెళ్ళిపోదాం. సో అందుకే నీ అవయంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం. అంటే నీకు ఆ ఈగో ఉన్నది, తీసేసాయి. నేను అత్తను కదా, ఆమె కోడలు కదా, నా ముందు అలా మాట్లాడుతుందా, నాతో అలా మాట్లాడుతుందా, వద్దు. అలాంటి రోషాలు, అలాంటి పౌరుషాలకు పోవద్దు. అలాంటి రోషాలు, పౌరుషాలకు దేవుడికి నచ్చదు. ఆమె నీ కూతురే, నీ కూతురు లాగానే ట్రీట్ చేయి. సో గాడ్ ఈస్ స్పీకింగ్ టు సంబడి. ఓకే, నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? సో నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఒకవేళ నీకు క్షమించలేని గుణం ఉన్నప్పుడు దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. సో ఏ లోపమున్నా, ద్వేషమున్నా, పగ ఉన్న, ప్రతీకారం ఉన్న, క్షమించలేని గుణమున్న నరికివేయమంటున్నాడు, తీసివేయమంటున్నాడు, పారవేయమంటున్నాడు. నీ దేహం అంతయు నరకంలో పడకుండా నీ అవయంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కాదా? వద్దండి, ఇవన్నీ మనకు తగినవి కాదు. ఇవన్నిటి నుంచి మనం విముక్తి పొందుకోవాలి. అందుకే ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ట్రై టు మేక్ న్యూ యువర్ సెల్ఫ్. కొత్తగా ఆలోచించు, కొత్తగా కరెక్ట్ చేసుకో. వద్దు, నా లోపలనే తప్పు ఉన్నది, నా లోపలనే పొరపాటు ఉన్నది, నా లోపలనే దూషణ. ఇది దేవుడికి నచ్చే మైండ్ సెట్ అండి. ఇగో దేవుడికి ఏ మైండ్ సెట్ నచ్చుతుంది తెలుసా? ఇగో ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యా వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది, ఈమె తప్పు చేసింది, నేను ఒక్కదాన్నే కరెక్ట్ ప్రభు, వాళ్ళందరూ తప్పులు ప్రభు అని ప్రార్థిస్తుంది ఒక లేడీ. సో ఆ మైండ్ సెట్ దేవుడికి నచ్చదు. అయ్యా ప్రభువా, వాళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే, వాళ్ళు కరెక్టే, వీళ్ళు కరెక్టే ప్రభువా, నా లోపలనే తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి అని ఇంకొక లేడీ ప్రార్థిస్తున్నాను అనుకో, ఏ ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు తెలుసా? ఈ రెండో లేడీ ప్రార్థించే ప్రార్థన ఇష్టపడతాడు. ఈ మైండ్ సెట్ ని దేవుడు ఇష్టపడతాడు. తన తప్పులు తాను ఒప్పుకునే వాడి మైండ్ సెట్ దేవుడికి నచ్చుతుంది. తనను తాను తగ్గించుకునే వాడి మైండ్ సెట్ దేవుడికి నచ్చుతుంది. తనకు తాను తగ్గించుకొని అందరినీ కూడా హెచ్చించే వాడి మైండ్ సెట్ దేవుడికి నచ్చుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, నేను గ్రేట్, అవతలోడు కరెక్ట్ కాదు, అవతలోడు గ్రేట్ కాదు అంటారు. అది దేవుడికి నచ్చే మైండ్ సెట్ కాదు. అందరూ గ్రేటే ప్రభువా, ఇంకా నా లోపలనే ఇంకా గ్రేట్నెస్ లేదు, ఇంకా నేను డెవలప్ చేసుకోవాలన్న ఈ మైండ్ సెట్ దేవుడు నచ్చి వాళ్ళందరి ముందు ఇగో నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించబడతావు. నువ్వు ఎందుకంటే తగ్గించుకుంటున్నావు, మనుషుల ముందు తగ్గించుకుంటున్నావు అండ్ దేవుడి ముందు తగ్గించుకున్నావు. ఆఖరికి మీ ఇంట్లో ఉండే పని మనిషి ముందు కూడా నువ్వు తగ్గించుకోవాలి. నేను చేస్తానండి, మా ఇంట్లో ఉండే పని మనిషి ముందు కూడా నేను తగ్గించుకుంటాను. ఒక్కరోజు ఒక మాట అన్నాను, ఆమెను కూడా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతాను, ఒక మదర్ లాగానే మదర్ని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తాను. సో ఎందుకంటే గాడ్ టీచ్ మీ దట్ హంబుల్నెస్. సో ఇప్పుడు మీరున్నారు, మీ ముందు నేను హంబుల్ గా ఉంటాను.
సో దేవుడికి ఇవన్నీ గుణాలు నచ్చుతాయి. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్లీ నేచర్. బయట చూసినప్పుడు ఈయనేంటి పని మనిషి కూడా విలువిస్తున్నాడు, పని మనిషి కూడా ఉంటున్నాడు అని బయటోడు కనిపించవచ్చు. కానీ దేవుడికి ఇది విలువైన గుణము, దేవుడికి విలువైన అమూల్యమైన గుణము. ఈ గుణంలో మనం ఎదగాలి. ఎవరేమనుకుంటున్నారని మనం పక్కకు పెట్టాలి. మనము దేవుడు ఏమనుకుంటున్నాడో చూడాలి. అందుకే నీ లోపల ఏ లోపమున్నా తీసివేసాయి, ఆ ఈగోని తీసే, ఓవర్ కాన్ఫిడెన్స్ ని తీసివేసాయి. కట్ డౌన్ యువర్ ఎనిమీస్, కట్ డౌన్ యువర్ ఎన్వీయింగ్. నీ మనసులో నుంచి ఆ ఎన్వీయింగ్, ఆ యొక్క హేట్రెడ్, వీటన్నిటిని కట్ డౌన్ చేసేసాయి. చాలా మందికి ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా మంది యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా మందికి బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా మందికి ఇవన్నీ అన్గాడ్లీ నేచర్. ఇప్పుడు యేసు ప్రభు వారు బిహేవియర్ ఇష్యూ లేదు, యాటిట్యూడ్ ప్రాబ్లం లేదు, సో ఈగో ప్రాబ్లం లేదు. నేను దైవ కుమారుణ్ణి, మీరు నాకు చెప్తారా అన్నట్టుగా లేదు. సో నేను దైవ కుమారుణ్ణి, నేను ఏది చెప్తే అది మీరు వినాలి అన్నట్లేదు. ఆయన అందరి అభిప్రాయాలను తీసుకునేవాడు, అందరి అభిప్రాయాలకు తగ్గట్టుగా మాట్లాడేవాడు, అందరికి విలువ ఇచ్చేవాడు. పాపులను పాపులలాగా చూడలేదు, వాళ్ళను కూడా పుణ్యాత్మలాగా చూశాడు. సో శత్రువులను కూడా క్షమించమని అడిగేసి వెళ్ళాడు. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. సో అందుకే నేను దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడి మైండ్ సెట్ చదవడం మొదలు పెట్టాను, అలాగే ఈవిల్ మైండ్ సెట్ ను కూడా చదవడం మొదలు పెట్టాను. ఐ ఎక్స్పీరియన్స్ బోత్. దేవుడి యొక్క లక్షణాలు ఏంటిది, ఈవిల్ యొక్క లక్షణాలు ఏంటిది, అపవాది యొక్క లక్షణాలు ఏంటిది, ఇద్దరిని, హీరో లక్షణాలు, విలన్ లక్షణాలు, ఈ రెండు లక్షణాలు నేను ఐడెంటిఫై చేశాను. ఈ రెండు లక్షణాలను రీడ్ చేశాను, ఈ రెండు లక్షణాలను నోటీస్ చేశాను. ఓకే, దేవుడు అనేవాడు ఈ గుణాలలో ఉంటాడు, సో అపవాది అనేవాడు ఈ గుణాలలో ఉంటాడు. సో అయితే ఈ గుణము ఎవరి లోపల ఉంటే వాడి లోపల అపవాది శక్తి పనిచేస్తున్నట్టు, ఈ గుణాలు ఎవరి లోపల ఉంటే వాడి లోపల దేవుడి శక్తి పనిచేస్తున్నట్టు. సో అందుకే ఐ రీడ్ బోత్ ఆఫ్ దెమ్. దేవుడి మైండ్ సెట్ ని, ఈవిల్ మైండ్ సెట్ ని, రెండు మైండ్ సెట్ ని మార్చాను చదివి. సో ఏది కరెక్టో ఏది రాంగో, సో నేను దేవుడి మైండ్ సెట్ బ్రతకాలా, ఈవిల్ మైండ్ సెట్ తో బ్రతకాలా అని ఆలోచించుకొని, సో ఐ విల్ గో విత్ ఫాలో ద జీసస్ క్రైస్ట్. అందుకే నిన్ను నువ్వు వదులుకొని నన్ను వెంబడిస్తే గానీ నువ్వు నాకు పాత్రుడవు కాను అన్నాడు యేసయ్య. డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ అంటాడు. నిన్ను నువ్వు రిజెక్ట్ చేసుకో. అదే అండి, ఇప్పుడు నాకు ఒక మనిషి మీద కోపం ఉంది, సో నేను ఆ కోపాన్ని తీసేసుకొని యేసయ్యను వెంబడించాలి. అదే నన్ను నిన్ను రిజెక్ట్ చేసుకోవడం అంటే. నేను చెప్పాను కదా, యేసయ్యను వెంబడించడం అంటే నీ సొంత ఫీలింగ్స్ కి చావు ఉండకూడదు, ప్లేస్ ఉండకూడదు. నీ సొంత అభిప్రాయాలకు, నీ సొంత ఎమోషన్స్ కి, నీ సొంత ఫీలింగ్స్ కి, ఈ వేటికి కూడా తావు ఉండకూడదు. యేసయ్యను వెంబడించాలి అన్నప్పుడు ఆయన లాగానే నడవాలి, ఆయన లాగానే వెంబడించాలి. అందుకే నీ వయంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కాదా, పాపము చేయక మేలు చేయుండ నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా నువ్వు లేడు. చూసారా, ప్రసంగి 7:20. సో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడట. సో భూమి మీద ఈవెన్ నీతో సహా, నాతో సహా ఎవరు కూడా నీతిమంతులు లేడు. అంటే ఎవరో ఒకరు పాపం చేసే వాళ్ళే. అంటే నీ హృదయంలో ఒక సహోదరుడి మీద ద్వేషం పెట్టుకున్నా అది పాపమే. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావా అది పాపమే దేవుడి దృష్టికి. సో మేలు చేయాలి, సో మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు. సో బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. అందుకే ఆ ఒక్కరిలో మనం కూడా లేవని అర్థము. ఒక యేసు ప్రభువారు తప్పించి ఎవ్వరు లేదు మేలు చేసిన వాళ్ళు. ఎవరెక్కడో ఒక దగ్గర తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసిన వాళ్ళే. సో అందుకే ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. సో మనం మోక్షం పొందుకోవాలి, స్వతంత్రులు కావాలి. ఈ బంధకం అండి, మనం ఆర్థిక సమస్య నుంచి స్వతంత్రాన్ని పొందుకోవచ్చు. సో డబ్బు ఐశ్వర్యము విషయంలో స్వతంత్రాన్ని, పేదరికం నుంచి స్వతంత్రాన్ని పొందుకోవచ్చు. కానీ ఇగో ఇలాంటి విషయాల విషయంలో స్వతంత్రం పొందుకోలేము. సో వీ నీడ్ టు గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ దో స్టఫ్. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు ఎప్పుడు వినకండి. చెప్పిన మాటలు విని చెడిపోయిన వాళ్ళు నా కళ్ళ ముందు చాలా మందిని చూశాను. నేను అందుకే చెప్తాను బౌద్ధ వర్షనే. ఎందుకు చెప్పుడు మాటలు వినొద్దంటే, నువ్వు వింటావు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి ముందట ఆమె వచ్చి మీ ఇంటి పైన ఆమె గురించి చెడుగా చెప్పింది. మనం ఏమనుకుంటాము, అది నిజమేమో అనుకుంటాము. చూస్తే 90% అబద్ధమే ఉంటది. ఎందుకంటే ఈమెకు ఆమె మీద కోపం ఉంటది. ఆ కోపము తట్టుకోలేక 10 మందికి ఆమెను బ్యాడ్ చేయాలని వచ్చి 10 మందికి ఆమె గురించి నెగిటివ్ గా చెప్తుంటా ఉంటది. అది నిజమని నమ్మి వాళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకుంటాము. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు అలా కోపాన్ని, ఒక మనిషి చెప్పిన మాట విని నువ్వు ఆ కోపాన్ని తీసుకురాకు, నీ మనసులో ఒక ద్వేషాన్ని తీసుకురాకు. ఎందుకంటే అపవాది గాసిప్, లయర్. ఎప్పుడైనా అపవాది లయర్, ఈ డెవిల్ ఈజ్ ఏ లయర్. ఎప్పుడు కూడా తప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు.
సో అర్థమవుతుందా? నా జీవితంలో కూడా 90% అబద్ధాలే తేలాయండి. ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడినప్పుడు, ఏంట్రా నువ్వు ఇలా అంటే అట అంటే, లేదురా నేను అలా చేయలేదు, మరి ఎందుకు చెప్తున్నాడు? 90% అబద్ధాలే తేలాయి. మనం ఏమనుకుంటాం, వాళ్ళు చెప్పిన వర్షనే విని, ఓహో ఇది నిజమేమో, ఓహో ఇది కరెక్టేమో అని వాళ్ళ గురించి నెగిటివ్ ఆలోచించడం మొదలు పెడతారు. అందుకే భూలోకంలో ఏ మనిషి కూడా నేను తప్పు చేశానని చెప్పుకోడు. ఎప్పుడు కూడా ఇతరులు తప్పు చేశానని చెప్తాడు. అది విని నువ్వు కోపాన్ని తెచ్చుకోకు. అది విని నిజమని నమ్మి వాళ్ళ మీద ద్వేషాన్ని తెచ్చుకోకు. ఎందుకంటే అలా నెగిటివిటీ ఫామ్ అవుతుంది, డార్క్నెస్ ఫామ్ అవుతుంటది నీ మనసులో, నీ హృదయంలో. అందుకే లిజన్ టు బోత్ ద వర్షన్, దెన్ యూ కెన్ కన్క్లూడ్. ఇద్దరి వర్షన్ విన్న తర్వాతనే నువ్వు ఒక కన్క్లూడ్ కి రావాలి. అందుకే చెప్పుడు మాటలు విని చెడకురా అని అంటారు. అందుకే యూజ్ యువర్ విజ్డమ్, యూజ్ యువర్ నాలెడ్జ్, యూజ్ యువర్ స్పిరిట్, యూజ్ యువర్ ఐడియాస్, యూజ్ యువర్ ఇంప్లిమెంట్ దట్. నేను విన్నానమ్మా, ఎవరు ఏ చెప్పినా బ్లైండ్ గా విన్నాడు. జస్ట్ ఐ విల్ యూజ్ మై సెల్ఫ్. ఒకవేళ ఈమెం తప్పు చేసిందో, ఈయనేం తప్పు చేశాడో, వాళ్ళు ఏమన్నారో. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఉన్నాడు, ఇంటికి రాగానే అమ్మ నన్ను టీచర్ కొట్టింది అని అంటాడు. మనకేమనిపిస్తుంది, అయ్యో టీచర్ కొట్టిందా, మరి వీడు ఏ తప్పు చేశాడో చెప్పడా? హోంవర్క్ రాయలేదా అందుకు కొట్టాడా? లేకపోతే వీడు ఎవరన్నా పక్కనోని గిల్లాడా అందుకు కొట్టాడా? లేకపోతే వీడు పక్కనోని కొట్టాడా అందుకు కొట్టాడా? ఇది చెప్పాడు. స్కూల్లో నుంచి వచ్చిన పిల్లలతో సహా వాళ్ళు చెప్పారు, ఒకటే, స్కూల్లో టీచర్ కొట్టింది నన్ను, అంతే. నువ్వు హోంవర్క్ చేయలేదు అందుకు కొట్టలేదు అని చెప్పాడు, లేకపోతే నువ్వు పక్కనోని కొట్టావని చెప్పాడు, లేదా వాడు చాక్లెట్ తీసుకున్నావని చెప్పాడు, చెప్పాడు, కొట్టాడని చెప్తాడు. సో అలాగే మనుషులు కూడా వాడు చెడ్డోడు అని చెప్తాడు, మరి నువ్వేం చేసావని చెప్పారు. అర్థమవుతుందా? అందుకే చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ఎందుకంటే దీనివల్ల నీకు హేట్రెడ్ ఫామ్ అవుతుంది. నువ్వు అన్వాంటెడ్ థింకింగ్. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ చూస్తారు, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఇంకో మ్యాన్ ఆఫ్ గురించి చెడుగా మాట్లాడే వీడియోస్. అది నిజమేమో అనుకొని నువ్వు ట్రాప్ లో పడిపోతావు. అది నిజమేమో అనుకొని ట్రాప్ లో పడిపోతావు. ఒక నాయకుడు ఇంకో నాయకుడిని తిడతాడు ఓట్ల కోసము, సో విమర్శిస్తాడు ఓట్ల కోసం, అది నిజమేమో అని నువ్వు నమ్మి వాళ్ళ మీద నెగిటివ్ గా తీసుకుంటావు. సో అందుకే డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్, డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్. హేట్రెడ్ అనే ట్రాప్ లోకి, ఈవిల్ అనే ట్రాప్ లోకి, హేట్రెడ్ ఎన్వియింగ్ అనే ట్రాప్ లోకి, అన్ఫర్గివ్నెస్ అనే ట్రాప్ లోకి వెళ్ళకు. అందుకే ఆల్వేస్ కీప్ యువర్ హార్ట్ ఎంప్టీ. ఎవరి మీద ద్వేషము పెట్టుకోకు, ఎవరి మీద పగ పెట్టుకోకు. కీప్ యువర్ హార్ట్ ఎంప్టీగా ఉంచు, ప్లేన్ గా ఉంచు. ఇప్పుడు నేను యూట్యూబ్ లో వీడియో చూస్తాను, దాన్ని చూసి వదిలేస్తాను, దాని గురించి మంచి అనుకోను, చెడు కూడా అనుకోను. సో ఐ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు ఒక మనిషి చూస్తాను, సో వాళ్ళ గురించి మంచి అనుకోను, చెడు అనుకోను, చూసి చూడనట్టు వెళ్ళిపోతా. అంటే ఆల్వేస్ మై హార్ట్ విల్ బి కీప్ ఎంప్టీగా పెట్టుకుంటాను. ఏ ఎమోషన్ నా మీదికి తీసుకొచ్చుకోను, ఏ ఫీలింగ్ ని నాకు తీసుకొచ్చుకోను. జస్ట్ రిలాక్స్ గా ఉంటాను. నేను నడిచే వేలో నేను నడుస్తాను. ఆలోచన హోలీ స్పిరిట్ తో మాట్లాడుకుంటూ ఉంటాను. ప్రతిసారి కూడా నేను ఎవరిని కూడా చూడను, చుట్టుపక్కల బయటికి వెళ్ళినా కూడా నా లోపల మనసుతోటి నేను ఎప్పుడు కూడా హోలీ స్పిరిట్ తో మాట్లాడుతుంటా అంటాను, హోలీ స్పిరిట్ గారితో. నేను ఈ లోకంలో ఉండి కూడా వేరే లోకంలో నేను నివసించినట్టుగా నివసిస్తాను. అందుకే ఐఎమ్ మిస్ మ్యాచింగ్ టు దిస్ వరల్డ్. నేను ఈ వరల్డ్ కి నేను మిస్ మ్యాచ్ అవుతాను ఎప్పుడు కూడా. సో ఐ విల్ నాట్ లుక్ ఎట్ ద పీపుల్, ఏ వాచ్ పెట్టుకున్నాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, వాడు మంచోడా చెడ్డోడా, లేదా వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నేను వాళ్ళ గురించి ఇదేం చూడండి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏమి చూడండి. నేను నథింగ్, ప్లేన్ మై హార్ట్ ఈస్ ప్లేన్. అందుకే ఇప్పుడు రిలాక్స్ గా ఉంది నా హార్ట్ లో. ఎలాంటి బర్డెన్ లేదు, ఎలాంటి స్ట్రెస్ లేదు, ఎలాంటి ఎన్వీయింగ్ లేదు, జస్ట్ రిలాక్స్ గా ఉంది. సో ఇప్పుడు నాకు మంచి హెల్త్ గా, మంచిగా గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. చూసారా, ఇది బర్డెన్. ఈ బర్డెన్స్ తీసేసుకోండి. సో మనిషి మీద ఉన్న బర్డెన్స్ తీసేసుకోండి. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడుకుంటున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. సో నీ గురించి ఎంతో మంది, నీ గురించి ఆమె ఇది అనుకుంటుంది, ఈయన అది అనుకుంటున్నాడని చెప్పినప్పుడు వాళ్ళ మీద నెగిటివ్ తీసుకోకు. ఇప్పుడు ఒకరు వచ్చి నా దగ్గరకు వచ్చి ఒకరు నీ గురించి చెడుగా చెప్తున్నారు అన్నప్పుడు నేనేం చేయాలి? కోపం పెట్టుకోవాలా? లేదు, క్షమించేసేయాలి. అలా చెప్పుడు మాటలు నేను వినను. సో ఒకవేళ వాళ్ళు నాకు హాని చేయాలనుకుంటే దేవుడు హాని చేయనీయడు, మేలే చేస్తాడు. సో నీవును అనేక మార్లు ఇతరులను శపించితివి, నీకే తెలిసి ఉన్నది కదా. చూసారా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు మంచిదానివి కాదు. ఫస్ట్ నీ లోపలనే తప్పులున్నాయి. సో నువ్వు కూడా ఇతరులను, ఇప్పుడు మన అందరిలో ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనిషిలో నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడాలని తెలిసినప్పుడు నీకు బాధేస్తుంది. సో కానీ నువ్వు మాత్రం అందరి గురించి చెడుగా మాట్లాడినప్పుడు నీకు ఆ బాధ అనిపించదు. సో అందుకే నువ్వు కూడా అనేక మార్లు శపించావు కదా.
అది నీకు కూడా తెలుసు కదా, నువ్వు కూడా అనేక మార్లు తప్పు చేసావు. అందుకే బైబిల్ ఒకటే చెప్తుంది, నువ్వు బైబిల్ చదువుకొని నీ తప్పులను, నీ పొరపాట్లను, నీ పాపాలను, నీ దోషాలను కడుక్కోమన్నది, కానీ ఇతరుల తప్పులను, ఇతరుల పొరపాట్లను, ఇతరుల దోషాలను కడుక్కోమని చెప్పలేదు. అందుకే చాలా మంది బైబిల్ చూసి బైబిల్లో ఇది లేదు కదా, అది ఉంది కదా అని యేసు ప్రభువుని కూడా అలా హింసించారు. సో బైబిల్ని ఆధారం చేసుకొని అందరినీ దూషిస్తున్నారు, బైబిల్ని ఆధారం చేసుకొని అందరినీ విమర్శిస్తారు. సో దట్ ఈస్ నాట్ రైట్. ఆల్వేస్ కరెక్ట్, ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు కూడా తప్పులు చేసావు. చాలా మంది కూడా వాళ్ళు చేసిన తప్పులు చెప్పారు, ఇతరులు చేసిన తప్పులు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, దేవుడు నీ లోపల నెగిటివిటీ ఫామ్ అవుతుంది, నీ లోపల అన్ఫర్గివ్నెస్ ఫామ్ అవుతుంది. అర్థం చేసుకోండి, మ్యాచ్ చేసుకోండి, వర్డ్ ఆఫ్ గాడ్ ని మ్యాచ్ చేసుకోండి. నేను మీ అందరి కోసం ఎక్కడెక్కడ ఉన్న వర్డ్స్ అన్ని కూడా తీస్తున్నాను, అన్ని తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 వర్స్ క్షమాపణ మీద తీశాను. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్ని రకాలుగా, అన్ని కోణాల్లో నేను మీ అందరినీ కవర్ చేస్తున్నాను, అన్ని కోణాల్లో. సో అందుకే నీ నుంచి యాక్షన్ పాజిటివ్ గా ఉండు, నీ నుంచి యాక్షన్ నెగిటివ్ గా రాకుండా చూసుకో. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటేని గాని అది నాకు దూరం ఆయను. సో యూజ్ యువర్ ఓన్ విజ్డమ్, నీ ఓన్ విజ్డమ్ తో. అందుకే టాక్ టు హోలీ స్పిరిట్ గాడ్, దేవుడితో మాట్లాడండి. టాక్ టు హోలీ స్పిరిట్ గాడ్, గివ్ మీ ద రైట్ మైండ్ సెట్, రైట్ హార్ట్, రైట్ థాట్స్. నేను అదే అడుగుతాను దేవుని, లార్డ్ గివ్ మీ ద రైట్ మైండ్ సెట్, రైట్ హార్ట్, రైట్ థాట్స్. అన్గాడ్లీ నేచర్ నుంచి నన్ను రిలీజ్ చేయనైనా, ఈ వరల్డ్లీ నేచర్ నుంచి రిలీజ్ చేయనైనా. సో ఐ ఫ్రీ ఫ్రమ్ వరల్డ్లీ నేచర్, అన్గాడ్లీ నేచర్. ఐ నాట్ రిక్వైర్డ్. ఈ ఫిజికల్ వల్ల ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు. జస్ట్ ఐ ఎంటర్ ఇన్ టు ఫిజికల్ స్పిరిచువల్ వరల్డ్. సో నాకు ఈ భూలోకంలో శోధనలు నాకు సంబంధం లేదు. ఈ భూలోకంలో ఉన్న బలహీనతలు, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం విడిచిపెట్టేశాను. కంప్లీట్ గా లెఫ్ట్ ఇట్. పరలోకం ఎలాగైతే ఉంటుందో భూలోకంలో అలాగే ఉంటున్నాను. పరలోకంలో కోపం ఉండదు, భూలోకంలో కోపం ఉండదు. ద్వేషం ఉండదు. సో పగ ఉండకూడదు. సో అలాగే భూలోకంలో ఉండి కూడా పరలోక మనిషిలాగా నివసించాలి మనం. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే టాక్ టు హోలీ స్పిరిట్ గాడ్. నీ లోపలనే దేవుడు ఉన్నాడండి, నువ్వు ఎవరిని సలహాలు అడగాల్సిన అవసరం లేదు. నీ లోపలనే దేవుడు ఉన్నాడు, నీ లోపలనే దేవశక్తి నిలబడుతుంది. అందుకే స్పీక్ టు హోలీ స్పిరిట్ గాడ్, గివ్ మీ ద రైట్ మైండ్ సెట్, గివ్ మీ ద రైట్ హార్ట్. ఈ సిచ్యువేషన్ వచ్చింది, నేను అడుగుతాను, ఈ సిచ్యువేషన్ ప్రభు వాట్ యు వాంట్ మీ టు డూ, నేను ఎలా రియాక్ట్ కావాలి అకార్డింగ్ టు బైబిల్. హోలీ స్పిరిట్ గాడ్ గైడ్ మీ అన్నప్పుడు చెప్తాడు, కోపం తగ్గించుకో, నో వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడకు, వద్దు వాళ్ళు మాట్లాడినా కూడా మళ్ళీ నువ్వు మాట్లాడకు, లోపల నుంచి ఇలా సైరన్ ఇస్తుంటా అంటాడు నాకు. సో ఐ వాంట్ టు మూవ్ అకార్డింగ్ టు స్పిరిట్ ఆఫ్ గాడ్, సో నాట్ అకార్డింగ్ టు మై ఫిజికల్ బాడీ. సో స్పిరిట్ లాగా మనం మారాలి. అందుకే స్పిరిట్ లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా కూడా ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మతో నడవాలి, ఆత్మతో వాక్యాన్ని బోధించాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రవచించాలి. సో ఆత్మ, స్పిరిట్ విల్ టేక్ ఓవర్ అస్. అది ఎప్పుడు నీ శరీరంలో ఉన్న ఈ కోరికలను కిల్ చేసినప్పుడే, ఈ బలహీనతలను కిల్ చేసినప్పుడే. సో అందుకే సెన్సిటివ్, నేను చాలా సెన్సిటివ్ అయిపోతున్నాను ఇక రాను స్పిరిట్ లో చాలా సెన్సిటివ్ అయిపోతున్నాను, స్పిరిట్ లో చాలా హంబుల్ అయిపోతున్నాను, స్పిరిట్ లో చాలా మెర్సిఫుల్ గా అయిపోతున్నాను, స్పిరిట్ లో. సో అలా మారాలి, ట్రాన్స్ఫర్మేషన్. వారి పాపములు, వారి అక్రమములను నేను ఇకను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువు చెప్పుచున్నాడు హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయం 17వ వచనంలో. సో దేవుడు అయితే మన పాపములను, మన అతిక్రమములను జ్ఞాపకం చేసుకోను అని అంటున్నాడు. మనం కూడా మన పట్ల చేసిన ఇతరుల పాపములను, ఇతరులను అక్రమములను జ్ఞాపకం చేసుకోకండి. ఎందుకంటే అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ లోపల హేట్రేట్ స్టార్ట్ అవుతుంది, ఆ క్షమించలేని గుణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎంత ఇంపార్టెంటో క్షమించే గుణం. సో ఇది చాలా చాలా డెలివరెన్స్ పొందుకోవాల్సిన విషయము. సో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి. సో మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, పర్లేదు. గాడ్ బ్లెస్ యూ. నీ గురించి ఏమైనా చెడుగా మాట్లాడా, గాడ్ బ్లెస్ యూ. నీకు నెగిటివ్ గా చేశాడా, గాడ్ బ్లెస్ యూ. హాని చేశాడా, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ నుంచి నీకు నష్టం జరిగింది, 100 కోట్ల నష్టం జరిగింది, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే యూఆర్ సేవింగ్ యువర్ హార్ట్. నీ మనీ కంటే నీ హృదయం చాలా ముఖ్యము, నీ యొక్క ఆస్తిపాస్తుల కంటే నీ హృదయం చాలా ముఖ్యము. ఆ హృదయంలో నువ్వు దీవించిన దీవెనలే ఉండాలి, శాపనార్థాలు ఉండకూడదు. కొంతమంది అయితే హృదయపూర్వకంగా శపిస్తూనే ఉంటారు. నో, శపించొద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. సో ఏక మనసే ఉండాలి. కొంతమంది కారు కొనుక్కున్న వీడికి కుళ్ళు వచ్చేస్తుంది,
ఇల్లు కొనుక్కున్నా కుళ్ళు వచ్చేస్తుంది. ఒక సేవకుడు అప్పైతే, ఒక సంఘం అభివృద్ధి చెందితే అందరి సేవకులకు కుళ్ళు వచ్చేస్తుంది. సో సంతోషిద్దాం, పర్లేదు. మంచి దైవజనుడు, దేవుడు లిఫ్ట్ చేశాడు, గొప్పగా హెచ్చించబడుతున్నాడు, గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు, సంతోషిద్దాం. పర్లేదు, వాడు కారు కొనుక్కున్నాడు, నా శత్రువే కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, వాళ్ళ పిల్లలు బాగుపడ్డారు, పోనీలే పోనీలే బానే ఉన్నాడు, సంతోషంగా ఉందాం. వద్దు, అట్లా కాదు. ఒకడు కారు కొనుక్కున్నా అంటే వాడికి శత్రువులు ఎక్కువ, ఇల్లు కొనుక్కున్నా అంటే శత్రువులు ఎక్కువ, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చాయా శత్రువులు ఎక్కువ, సేవ అభివృద్ధి చెందుతుందా ఇంకో సేవకుడు శత్రువుడుగా మారుతాడు. సో డోంట్ వరీ ఫర్ దట్. సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడుడి, ఒకరితో ఒకడు ఏక మనసు కలిసి ఉండుడి. సో చూసారా, ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి ఉండాలి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులే అండి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు మనము 100% రైట్ అని ఎప్పుడు అనుకోవద్దు, మనకు మనం 100% కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా దేవుడి దృష్టికి ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు చేస్తున్నాము, ఏదో ఒక దోషం చేస్తున్నాము. సో అందుకే ఈ రోజు నుంచి నిన్ను నువ్వు తగ్గించుకో, ఈ రోజు నుంచి నీ లోపాలను గురించి నువ్వు ప్రార్థించుకో, ఈ లోపల నుంచి నీ యొక్క బలహీనతల గురించి నువ్వు ప్రార్థించుకో, నువ్వు డెలివరెన్స్ పొందుకో. ఒకటి, నువ్వు మారితే నీ చుట్టూన్న ప్రజలందరూ మారుతారు. నువ్వు మారనంత వరకు నీ చుట్టూన్న ప్రజలు మారవు, నీ శ్రమలు మారవు, నీ పరిస్థితులు మారవు, నీ స్థితులు మారవు. నువ్వు మారు, నువ్వు హంబుల్ గా మారు, నువ్వు కైండ్ గా మారు, నువ్వు విధేయతగా ఉండు, వినయంగా ఉండు. సో దేవుడు ఇలాంటి వాళ్ళను హెచ్చిస్తాడు. నీతిమంతుడి ప్రార్థన పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సో హెచ్చిటి వాందు మనసుంచక తగ్గిటి వాందు ఆసక్తులే ఉండండి. హెచ్చించుకోవద్దు, సింప్లిసిటీగా ఉండాలి. సో గర్వం చూపించుకోవద్దు, హంబుల్ గా ఉండాలి. గర్వానికి వెళ్ళొద్దు, అహంకారానికి వెళ్ళొద్దు. సో సో బలహీనతలు ఇవన్నీ కూడా మంచిది కాదు. అందుకే నేను ఒక రోజు చెప్పాను, పరలోకంలో అత్యంత గనుడు, అత్యంత గొప్పవాడట, భూలోకంలో అత్యధికంగా తగ్గించుకున్న వాడే దేవుడు నాకు బయలుపరిచాడు. భూలోకంలో ఎవడైతే అత్యధికంగా తగ్గించుకుంటాడో వాడే పరలోకంలో అత్యధికంగా హెచ్చించబడతాడు అని చెప్పాడు దేవుడు. ఈవెన్ ఇంట్లో పని మనిషి ముందు కూడా నువ్వు తగ్గించుకోవాలి, బెగ్గర్ ముందు కూడా తగ్గించుకోవాలి. సో అలాంటి వాడే హెచ్చించబడతాడు, పరలోకంలో గొప్ప స్థాయిలో ఉంటాడట. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో విల్ కంటిన్యూ టుమారో. సో రేపటితో ముగించేద్దాము ఈ క్షమాపణ. ఇంకా మంచి మంచి స్క్రిప్చర్స్ ఉన్నాయి. సో నజరుడు యేసయ్య చాలా మంచి వాక్యాలను పరిశుద్ధాత్మదేవుడు మా అందరికి వినిపిస్తున్నందుకు, మా లోపాలను, మా బలహీనతలను అన్నిటిని కూడా సరి చేస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్.